వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇవాళ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రాహ్మణ ద్వేషం అనాలా లేదంటే అర్చకత్వానికి సంబంధించి మాట్లాడుతుంటే మొత్తం అంతా బ్రాహ్మణులే చేశారు ఈ సమాజంలో అసమానతలని గతంలో మాట్లాడారు. ఇవాళ కూడా ఏంటంటే ఆలయాల్లో అర్చకులుగా అందరూ ఉండాలి, హిందువులందరూ జై శ్రీరామ్ అంటున్నారు. ఆ హిందూ ఎవరు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, మాల, మాదిగ, ఎవరైనా సరే జై శ్రీరామ్ అనేటప్పుడు వాడు కూడా అక్కడ అర్చకుడుగా ఉండాలి అన్నటువంటిది ఒకటి తీసుకొచ్చారు. అలాగే బ్రాహ్మణులే మొత్తం అంతా చేశారు, ఈ అంటరానితనం, అస్పృశ్యత వీటన్నిటిని వాళ్లే ప్రోత్సహించారు అనేటువంటి కామెంట్ కూడా వినబడింది. అయితే సోషల్ మీడియాలో ఒకళ్ళు షేర్ చేశారండి, చాలా కొంచెం పెద్ద లెంగ్దీగా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇందులో రెండు ఉన్నాయి. ముందుగా శూద్రుల్ని బ్రాహ్మణులే దూరంగా ఉంచేశారు, దూరంగా ఉంచి వాళ్లే అసమానతలని సృష్టించారు అని చెప్పని అన్నారు. అందులో ఇంకోటి ఏంటంటే శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోశారు, వేదాలు వింటే వాళ్ళ చెవుల్లో సీసం పోశారు అనేటువంటి వ్యాఖ్య చేస్తూ రామానుజుల వారు వేదం అనేటువంటిది, మంత్రాలు అనేటువంటివి కూడా అందరికీ చెందినవి, కేవలం బ్రాహ్మణులకి మాత్రమే కాదు అని చెప్పి ఆలయం బయటకు వచ్చి గుడిగోపురం ఎక్కి మరి ఊరంతా వినిపించేలాగా వేద పఠనం ఇవన్నీ చేస్తే బ్రాహ్మణులే ఆయన్ని వ్యతిరేకించారు. అక్కడ మీరు రామానుజుల్లా ఉంటారా లేదంటే ఆ మూర్ఖ బ్రాహ్మణులు ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళ జాతా మీరు అంటూ ఇంకొన్ని మాటలు ఏవో మాట్లాడారు. ఇది నా సొంతది కాదు, నాకెవరో పంపించినటువంటిది, నేను ఈరోజు చదివి వినిపిస్తున్నాను. ఇది మరి వారికి తెలుసో లేదో, వారి దాకా ఇది చేరాలనేదే ఒక చిన్న తాపత్రయం. శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోశారు, వేదాలు వింటే శూద్రుల చెవుల్లో సీసం పోశారంటూ విషప్రచారం చేస్తున్నారు. గుణం బట్టి వర్ణం, పుట్టుకను బట్టి కాదు అని మన శాస్త్రాల్లో ఉన్న కొందరు కేవలం మత ప్రచారంతో వచ్చే డబ్బులతో జల్సాగా బ్రతికే మతోన్మాదులు పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రెడ్డి రాజులు, వెలమరాజులు రాజ్యాలు పరిపాలించిన చరిత్ర తెలియని మూర్ఖులు అలా మాట్లాడతారు. వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటిష్ దురాక్రమణదారులు చేసిన ప్రక్షిప్తాలని పట్టుకొని మెకాలే, మ్యాక్స్ ముల్లర్ మానసపుత్రులు, పాషాండ ఎడారి మతమార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది రైస్ బ్యాగ్ గాళ్ళు, మొండిగాళ్ళు, ఫేక్ కాస్ట్ సర్టిఫికేట్ గాళ్ళు మా వంటి శూద్రులను హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోశారా? వేదాలు వింటే శూద్రుల చెవుల్లో సీసం పోశారా? పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని రచించిన బోయవాడు అయిన రత్నాకర పూర్వనామం కలిగిన వాల్మీకి మహర్షుల వారు శూద్రుడు కాడా? మత్స్యగంధికి జన్మించి పంచమవేదం, శ్రీమద్ భగవద్గీత, మహాభారతం లాంటి పరమ పవిత్ర సనాతన గ్రంథాలను లిఖించిన కల్పి అనే పూర్వనామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా? ఆయనను నారాయణుడి అంశగా, విశ్వగురువుగా గౌరవించుకోవడం లేదా? ఆయన జయంతి రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం కదా. శూద్రునిగా పుట్టిన దశకుమారుడు అయిన వేదజ్ఞానాన్ని ఆర్జించి ఋషి అయ్యి ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణు రచించిన ఆత్రేయ ఋషివారు శూద్రుడు కాదా? పుట్టుకతో శూద్రునిగా, జోదగానిగా పుట్టినా కూడా గొప్ప బ్రహ్మజ్ఞానం, వేద పాండిత్యంతో ఋగ్వేదంలో గొప్ప గొప్ప పరిశోధనలు చేసి ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతిగాంచిన ఐలసు ఋషి ఆయన శూద్రుడు కాదా? శూద్రాలకు పుట్టిన జాబల కుమారుడైన సత్యకాం వేద సారాలను గ్రహించి గొప్ప బ్రహ్మజ్ఞానం, సత్యానికి నిలువెత్తు గుర్తుగా వినయం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారిని మెప్పించి గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచి యజుర్వేద మందలి కొంత భాగానికి కర్త అయిన సత్యకాం, జాబాల మహర్షుల వారు శూద్రుడు కాదా? శూద్రురాలకు పుట్టినా కూడా వేదాలను అభ్యసించి గొప్ప బ్రహ్మజ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మర్షి మతంగి మహర్షుల వారు శూద్రుడు కాదా? మతంగి మహర్షుల వారి గురించి శ్రీమద్ రామాయణంలోనూ, మహాభారతం అనుశాసనిక పర్వాలలో కూడా ప్రస్తావనలు ఉంటాయి. పుట్టుకతో శూద్రురాలి కుమారుడైన గొప్ప బ్రహ్మజ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతిగాంచిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలందించాడు. ఇతడు శూద్రుడు కాదా? పుట్టుకతో శూద్రుడైన వత్సుడు గొప్ప బ్రహ్మజ్ఞానం, వేద పాండిత్యంతో ఋషివత్సగా ప్రఖ్యాతిగాంచలేదా? వీరు శూద్రులు కాదా? ఐత్రేయ బ్రాహ్మణం నుంచి శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి, బ్రహ్మజ్ఞానంతో ఋగ్వేదం నందల కొన్ని రుక్కులకు కర్తయే బ్రాహ్మణత్వం పొందిన కవశ ఐలుషుడు శూద్రుడు కాదా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు శూద్రులైన గొల్లవారి ఇంట్లో పెరిగాడు. యశోదమ్మకి మాతృప్రేమని పంచాడు. సాక్షాత్తు దేవుడే అన్ని వర్ణాలయందు జన్మించి అన్ని వర్ణాలని పావనం చేశాడు. ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడా చెప్పలేదు. మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్నజాతివాడిగా భావింపబడే పల్లెకారుడు, మత్స్యకారుడైనటువంటి గుహుడికి దక్కింది. ఆనాడు అంత తేడాలుంటే మరి శ్రీరాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది? మరి గుహుడు శూద్రుడు కదా.
అద్భుతమైన వేదజ్ఞానంతో సుమధురగానంతో సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుల వారికి తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శబరిమాత శూద్రురాలు కాదా? స్వయంగా కవి పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేదజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థికవేత్త, మతసహనం కలవాడు, వ్యూహనిపుడు, పట్టిన పట్టు విడువనివాడు, కవిపోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, తెలుగు ప్రబంధ కవి, ఆంధ్రభోజుడిగా ప్రఖ్యాతుడైన శ్రీకృష్ణదేవరాయల వారు శూద్రుడు కాదా? అఖండ భారతాన్ని అప్రతిహతంగా పరిపాలించిన ముర అనే శూద్ర మహిళకు జన్మించిన వేదజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగిన గొప్ప రాజనీతిజ్ఞత, మేధస్సు, భుజబల సంపన్నుడు, ఆర్థికవేత్త, శౌర్యం కలిగి వ్యూహ నిపుణత పట్టిన పట్టువిడినేవాడుగా అఖండ భారతాన్ని అప్రతిహతంగా పరిపాలించిన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు సామ్రాట్ చంద్రగుప్త మౌర్యుడు శూద్రుడు కాదా? మట్టి బొమ్మలను మహారణానికి జట్టు నడిపిన శాలివాహనుడు కుమ్మరి వృత్తికి చెందినవాడు, మరి ఆయన శూద్రుడు కాదా? విశ్వకర్మల్లో 6 తెగలున్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగళులను నాయీ బ్రాహ్మణులు అంటారు. వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు కూడా ఉన్నారు. ఇక కుమ్మరుల్లో వీరిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించే సాంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గమే ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వీరిలో అనేక లక్షల మంది వేదజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగి పౌరోహిత్యం కూడా చేస్తున్నారు. మరి వీరందరూ శూద్రులు కదా? వేదకాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మజ్ఞానం వేద పాండిత్యంతో ఋషిగా మారి తన వంటి మిగిలిన శూద్రులకు వేద పాండిత్యాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పంచి జనశ్రుతి పాత్రాయణ జరిపిన రైక్వ ఋషి ఆయన శూద్రుడు కాదా? కుమ్మరి వృత్తి చేసే కుటుంబంలో జన్మించిన గొప్ప బ్రహ్మజ్ఞానం వేద పాండిత్యంతో భక్తితో సుమధురగానంతో సాక్షాత్ పాండురంగడనే ముగ్ధుణ్ణి చేసిన భక్త తుకారాం శూద్రుడు కాదా? ఆయన ముని బహినాభాయికి గురువుగా వ్యవహరించారు. జన్మతః శూద్రుగా జన్మించిన వేద సముపార్జన బ్రహ్మజ్ఞానంతో ఋషిగా మారిన ఋషి నారాయణ గురు ఆయన శూద్రుడు కాదా? బ్రహ్మజ్ఞానం సంపాదించిన కబీర్ దాస్ శూద్రుడు కాదా? కబీర్ దాస్ సూరత్లో గోపాల్, జగుదాస్ వంటి జన్మతః బ్రాహ్మణులైన పండితులకు గురువుగా కూడా ఉన్నారు. జన్మతః శూద్రుగా జన్మించిన గొప్ప బ్రహ్మజ్ఞానం వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు లక్ష్మణ్ సేన్కు రాజగురువుగా ఎన్నలేని సేవలు అందించిన ఋషి ధోయి శూద్రుడు కాదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎంతమంది అండి, ఎంతమంది ఉన్నారు ఇందులో. లిస్టు చదువుకుంటూ వెళ్ళడమే అన్నట్టుగా ఉంది. ఎక్కడ తీసుకొచ్చాడో కానీ ఈ రచయిత నిజంగా ఇంత రీసెర్చ్ చేసి. ఇక తర్వాత జన్మతః శూద్రులుగా జన్మించినా కూడా వేదజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి ఋషులుగా మునులుగా ప్రఖ్యాతిగాంచిన ఇంకొంతమంది పేర్లు చెప్తున్నారు. సంఖ్యాక శుచికార వృత్తి, అగస్త్య వేట వృత్తి, దుర్వాస కాబ్లర్, దధీచి లాక్స్మిత్, కశ్యప బ్లాక్ స్మిత్, తర్వాత కౌండిల్య బార్బర్, గోరా గ్రామీణ పురోహితుడు, చోఖా గోసంరక్షకుడు, సావత గ్రాసం తొలగించు వృత్తి, కబీర్, రోహిదాస్, సజన, నరహరి, జనాబాయ్ ఈ గోవర్ధాల సేకరణ వృత్తి, మాంసం అమ్మకం. మరి వీళ్ళందరూ కూడా వేదాలు నేర్చుకుని ఋషివర్యులుగా మునులుగా ఖ్యాతి గడించిన వారు. వీరెవరు శూద్రులు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక లక్షల మంది శూద్ర హిందువులు వేదాలు చదివి బ్రహ్మజ్ఞానం పొంది ఋషులుగా మునులుగా పంతులుగా సాధులుగా ఎన్నలేని ఖ్యాతి పొందారు. పొందుతూ హిందూ ధర్మానికి ఎన్నలేని సేవ చేస్తున్నారు. వేదాల్లో కూడా చెప్పింది ఇదే. జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి 5వ మండలంలోని ఆత్రేయ స్మృతిలోని 141-142 శ్లోకాలు. అనగా పుట్టగానే అందరూ శూద్రులే అంటే శిశువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం. వేదం నేర్చిన వారే విప్రులు, బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా వేద విధులతో సంచరించక, దేవతలను పూజించక, వివేకములు లేక కేవలం లౌకిక వాక్కులు ఆశ్రయించేవారు బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా వారు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు శూద్రులే అవుతారు. జన్మనా జాయితే శూద్రః సంస్కారాద్ ద్విజ ఉచ్యతే వేదపఠీ భవేత్ బ్రహ్మజ్ఞానాతి బ్రాహ్మణః. అంటే ఒక బ్రాహ్మణుడికి జన్మించిన పౌరుషం కలిగి యుద్ధ విద్యలు నేర్చిన క్షత్రియుడు కావచ్చు, ఒక శూద్రుడికి జన్మించిన మేధో సంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు. ఇక మనుధర్మశాస్త్రం 10-65వ మంత్రం తీసుకుంటే వర్ణాశ్రమాపి గుణకర్మాచరోతి హింభవతి అత్రాహ మనుః శూద్రే బ్రాహ్మణాతామేతి బ్రాహ్మణశ్చైతి శూద్రతాం క్షత్రియా జ్ఞాతమేవంతు విద్యాత్ వైశ్యాత్ తదైవచ. బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రాహ్మణుడే అవుతాడు.
శూద్రగుణాలు కలిగినటువంటి బ్రాహ్మణుడు శూద్రుడే అవుతాడు. అదేవిధంగా క్షత్రియ జాతి, వైశ్య జాతి కూడా కేవలం గుణ కర్మాచరణల వలన మాత్రమే ఏర్పడేవి. దొంగతనం మొదలైనటువంటి అపరాధాల్లో శూద్రునికి 8 రెట్లు దండన విధిస్తే వైశ్యునికి 16 రెట్లు, క్షత్రియునికి 32 రెట్లు, బ్రాహ్మణుడికి 64 లేక 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనధర్మశాస్త్రంలో చెప్పినటువంటిది. శిక్షల విషయంలో ప్రక్షిప్త శ్లోకాలు కనిపించిన మహానుభావులకి మరి ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలేదో విజ్ఞులైనటువంటి మీరు గ్రహించగలరనుకుంటున్నాను. హిందూ ధర్మంలో వేదాలు శాస్త్రాలు అభ్యసించి బ్రహ్మజ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంతులుగా, సాధులుగా ఎనలేని ఖ్యాతి పొందుతున్న శూద్ర హిందువులు ఎంతో మంది ఉన్నారు. ఎవరో ఆర్కే రచయిత దీన్ని షేర్ చేశారు. సరే, ఇది ఓవరాల్గా అంటే వేదాలు వింటేనే, మంత్రాలు పఠిస్తేనే వాళ్ళ నాలుకలు కోశారు, వాళ్ళ చెవుల్లో సీసం పోశారు అనేటువంటి దానికి, అలాగే శూద్రులు బ్రాహ్మణుల చేత ప్రతిసారి అణచబడ్డారు, బ్రాహ్మణ ద్వేషం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇగో ఇది ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత అర్చకత్వం గురించి మాట్లాడారు. అర్చకులుగా వాళ్ళు ఉండాలి అని చెప్పని. దీనికి సంబంధించి కూడా ఒక చిన్న రైటప్ ఏంటంటే, ఈ ప్రపంచంలో నిజంగా సెలవులు లేని వృత్తులు చాలా తక్కువ. అటువంటి అరుదైన నిరంతర త్యాగంతో నడిచే వృత్తుల్లో అర్చకత్వం కూడా ఒకటి. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక జీవన విధానం, ఒక తపస్సు. అర్చకుడి రోజు గడియారంతో కాదు, దేవుడి కాలంతో మొదలవుతుంది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకుని గుడికి చేరుకొని ముందుగా గర్భగుడిని ఊడ్చి, దీనికంటే ముందు ఇంట్లోనే స్నానాది కార్యక్రమాలు అయిన తర్వాత సంధ్యావందనం చేసిన తర్వాత, ప్రాతఃసంధ్యావందనం చేసిన తర్వాత అప్పుడు గుడికి వెళ్ళి గర్భగుడిని ఊడ్చి శుభ్రపరిచి దీపాలు వెలిగించి స్వామివారిని మేల్కొలిపి 5 గంటలకే అర్చన ప్రారంభించాలి. అక్కడి నుంచి ఆగకుండా అభిషేకాలు, అలంకారాలు, మహానైవేద్యం, దర్శనాలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి. సాధారణ రోజుల్లో ఇవన్నీ అయ్యేసరికి 1 గంట అయిపోతుంది. ఇక విశేష ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు వస్తే మరి నిద్ర ఎప్పుడో, భోజనం ఎప్పుడో అనేది ఆ ప్రశ్నలకే సమాధానం ఉండదు. ధనుర్మాసం, కార్తీక మాసం లాంటివి అయితే ఆ సేవ మరింత కఠినంగా మారుతుంది. భక్తులు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటారు. అర్చకుడికి విశ్రాంతి అనే మాట ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో పక్క ఊరు వెళ్లాల్సి వస్తే ఫోన్ ఓపెన్ చేసి కనీసం 15 మంది కాల్ చేయాలి. 14 మంది కుదరదు అన్నాక ఒక్కడ మాత్రమే అన్న నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను రేపు అర్చన అనేటువంటిది అక్కడ డబ్బుతో కొలవలేనటువంటిది. ఇక పెద్ద ఆలయాల్లో ప్రత్యామ్నాయ అర్చకులు ఉండొచ్చు. చిన్న దేవాలయాల్లో, మధ్యస్థ దేవాలయాల్లో ఒకే ఒక్క అర్చకుడు ఉన్న ఆలయాల్లో ఒంటరితనం బాధ, ఇవన్నీ కామన్గా ఇవన్నీ చెప్తున్నారు ఇన్ని మాసాల్లో. రైట్, ఇది వాళ్ళ దైనందిన జీవితం. ఆ పాయింట్ ఒకటి. ఇక రెండోది అర్చకత్వానికి అర్హత. అర్చకత్వానికి అర్హత ముందుగా ఉపనయనం అవ్వాలి. ఉపనయనం అయ్యి యజ్ఞోపేత ధారణ జరగాలి. ధారణ జరిగిన తర్వాత చక్కగా వేదాధ్యయనం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో వేద పాఠశాలలో ఇప్పటికీ కూడా కులాలకి అతీతంగా, అయ్యా మేము వేదం నేర్చుకుంటాం, మేము పురోహితానికి మేము చేసుకుంటాము అంటే అక్కడ వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి వేద విద్యను నేర్పిస్తున్నారు. అలా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎన్నో ఆలయాల్లో అర్చకులుగా స్థిరపడి ఉన్నారు. అనేక కులాలకు సంబంధించి అర్చకత్వం మీద ఆసక్తి ఉండి ఉన్నవాళ్ళు. మరి ఇవన్నీ మందకృష్ణమాదిగ గారికి కానీ, లేదంటే ఎవరైతే ఈ బ్రాహ్మణ ద్వేషం వెలుబురుస్తున్నారో వాళ్ళకి కానీ ఇవి తెలియట్లేదా? ఎప్పుడో రామానుజుల వారు చేశారు, ఆయన్ని అడ్డుకట్ట వేసినటువంటి వాళ్ళు వీళ్ళు, ఇది ఇంత హిస్టరీ చదివినటువంటి వారికి మనం ఇప్పుడు కూడా కావాలంటే ఆయన సింపుల్గా ఒకసారి టీటీడీ వాళ్ళకి ఫోన్ చేసి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కో లేదంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికో ఇంకొకరికి ఫోన్ చేసి, సార్ మన వేద పాఠశాలలో ఎవరెవరు చదువుతున్నారో ఒకసారి నాకు లిస్టు ఈ పరంగా పంపించగలుగుతారంటే పంపిస్తారు. లిస్టు చూసుకుంటే తెలుస్తుంది నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. నేను పురోహితం చెయ్యాలి, నేను అర్చకత్వం చేయాలి అనేటువంటి ఆసక్తి నాకు ఉంటే నేను అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఇది ఆసక్తి ఉంది, నేను నేర్చుకుని నేను చేసుకుందాం అనుకుంటున్నానంటే వాళ్ళే శిక్షణ ఇస్తారు. సంస్కృతం నేర్చుకోవాలి, శుచి శుభ్రత పాటించాలి, ముఖ్యంగా టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏముంది, అయోధ్య రామ మందిరం పొద్దున్న 10 గంటలకు తీస్తాను నేను తలుపు, ఇవాళ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కాబట్టి నేను అర్చకుండే నేను 10 గంటలకు తీస్తానంటే అక్కడ కుదరదు. అక్కడ ప్రాతః సంధ్యావందనం దగ్గర నుంచి మొదలు పెట్టాలి, అమృత ఘడియల దగ్గర నుంచి బ్రహ్మ ముహూర్తం నుంచి మొదలుపెట్టాలి. మొదలుపెట్టి ఆ కైంకర్యాలు, సేవలు అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఆ మంత్రార్థాలు, ఇందాక ఆ శ్లోకం చదువుతుంటే మధ్యలో చిన్న తడబాటు వచ్చింది నాకు. అంటే ఎక్కువ మాట్లాడుతుంటాం కదండి, అప్పుడప్పుడు కాస్త గొంతు తడారినప్పుడు అర్చకుడికి అలా అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ మంత్రం బీజాక్షరాలు అవి హ్యాపీగా నేర్చుకుంటాను, నాకు శుచి శుభ్రత ఉన్నాయి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఇగో ఈ సన్మార్గంలో ఇలాగే ఉన్నాను నేను
దీనికి సంబంధించినటువంటి నియమాలు, శాస్త్రాలు, వేదాలు, పురాణాల మీద అవగాహన, నిత్యానుష్ఠానాలు, రోజుకి 3 సార్లు త్రికాల సంధ్యావందనం అంటారు. అలాగే గురూపదేశ మంత్ర జపం, వేదాధ్యయనం తప్పనిసరి. ఆహార నియమాలు, శాస్త్రోక్తమైన సాత్విక ఆహార నియమాలు పాటించాలి. మాంసాహారం నిషిద్ధం. ఉల్లిపాయ తిన్నా కూడా తిడతారు. అర్చకులిళ్లలో అది కంప్లీట్గా వాళ్ళ పరంపర అలాగే కొనసాగుతుంది. దాంట్లో ఉల్లిపాయ తిన్నా తిడతారు. ఎస్. తర్వాత ఇక విదేశీయానం ఇవన్నీ వేరండి. ఆచారాలు, సాంప్రదాయానికి విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించకూడదు. గడ్డం జుట్టు విషయంలో సాంప్రదాయ విరుద్ధంగా ఏది చేయకూడదు. ఇలా ఎన్నో ఈ నియమాలు ఇవన్నీ శృంగేరి శారదాపీఠం వారు కూడా నిబంధనలు చాలా స్పష్టం చేశారు. ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా సరే అర్చకత్వం ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చిన్ననాటి నుంచి. ఎందుకంటే 7వ ఏటే 7 సంవత్సరాల 14 రోజులు 13 రోజులు ఒక నియమం ఉంటుంది. అప్పటికి ఉపనయనం జరిగిపోవాలి. అక్కడి నుంచి మొదలు పెడితే 4 వేదాలు ఉన్నాయి మనకి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇందులో యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం మనకి ఈ కైంకర్యాలు వీటన్నిటికి సంబంధించి అఫ్కోర్స్ అన్నింటిలోనూ ఉన్నాయనుకోండి. దానికి తగ్గట్టుగా క్రతువులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి తగ్గ ఆ శాఖని ఎంచుకోవాలి. కృష్ణ యజుర్వేదంలో ఏ శాఖకు సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది దానికి, అలాగే శుక్ల యజుర్వేదానికి సంబంధించి అందులో ఏ శాఖ నేర్చుకోవాలి. ఒక్కొక్క శాఖ, ఆ శాఖలో ఉన్నటువంటి ఉపశాఖ దాన్ని నేర్చుకుని ఆ వేదాన్ని నేర్చుకోవడంతో పాటుగా సంస్కృతం రావాలి, తర్కం రావాలి, మీమాంస రావాలి. ఇవన్నీ కూడా నేర్పిస్తారు వేద పాఠశాలలో. ఏదో మా నాన్నగారు పంతులు గారు కాబట్టి నేను ఆయనతో పాటు గుడికి వెళ్ళిపోయి ఆయన ఏదైనా 10 మంత్రాలు చదువుతాడు, పొద్దునుంచి రాత్రి దాకా అవే. సపోజ్ శివాలయం ఉందనుకుందాం, శివాలయంలో కావాల్సింది ఏంటి మనకి? రుద్రాభిషేకం చేస్తాం, మహాన్యాసం కావాలి, నమ్మకం, చమకం, మంత్రపుష్పం, పురుష సూక్తం, అయిపోయింది అక్కడికి. ఇవి నేర్చుకున్నాను కదా, అయిపోయింది, వాటితో నడిపించేశాను. కుదరదు. కేవలం అదొక్కటే కుదరదు. దానికంటూ ఒక టెస్ట్ ఉంటుంది. 10వ తరగతి పాస్ అయ్యామని మనకి సర్టిఫికెట్ ఇస్తారు. 6 పేపర్లు రాసి 6 పాస్ అయితే. అలాగే వేదానికి సంబంధించి కూడా వ్రతాలు ఎలా ఉంటాయి, ఏం చేస్తారు, దేనికి ఏ మంత్రం చెప్పాలి, ఎలా చేయాలి, వీటన్నిటికీ కూడా పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా ఉండేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి మంత్రసహితంగా ఉన్నాయి. అవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అవన్నీ చేసి నేను ఫలానా దాంట్లో నేను అర్చకుడుగా నేను ఇందులో వెళ్ళాలనుకుంటున్నాను ఆసక్తి చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళకి నేర్పాల్సింది నేర్పించి పంపిస్తారు. ఇది కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టీటీడీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జరుగుతుందా లేదా అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అనేక చోట్ల కేవలం బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే వంశపారంపర్య అర్చన అంటే ఆగమశాస్త్రం కూడా తెలియాలి. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి కట్టుబాట్లు ఇప్పటివి కాదండి. మనం ఏదో అనుకుంటున్నాం, ఇప్పటివి కాదు. అర్చనలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎక్కడి నుంచి మొదలయ్యాయి, వైఖానసాగమ సిద్ధాంతం అంటే ఏమిటి, ఆ విఖనస మహర్షి ఎవరెవరిని ఇక్కడ అర్చకత్వం చేయాలి అని చెప్పి ఆయన ముందే ఉపదేశించి పెట్టాడు. స్వామివారికి ఏ క్రతువులు ఎలా జరగాలి, ఆయనకి నిత్య పూజా విధానం ఎలా ఉండాలి, కళ్యాణోత్సవం ఎలా ఉండాలనేది ఆ విఖనస మహర్షి ఎప్పుడో చెప్పుంచాడు. శతాబ్దాల క్రిందటే, కలియుగ ఆరంభంలోనే. దాని ప్రకారం ఉండేటువంటి వాళ్ళే అక్కడ తిరుమలలో ఉంటారు. ఇక ఉపాలయాల్లో వీటిల్లోనూ దానికి సంబంధించి ఎక్కడ ప్రభుత్వం ఎలా నియమిస్తుంది అనేది వెళ్ళి చెక్ చేసుకుంటే తెలుస్తుంది. సో ఒకసారి ఇవన్నీ కూడా తెలుసుకుని అప్పుడు ఏ బ్రాహ్మణులు ఎవరిని విద్వేషంతో చూస్తున్నారో, ఏ కులాలను విభజించారో అప్పుడు వాటి మీద మాట్లాడితే పెద్దలు విజ్ఞులైనటువంటి వారికి మర్యాదగా ఉంటుంది, వారికి ఆ హుందాతనం ఉంటుంది. అంతే తప్ప సమాజంలో బ్రాహ్మణ ద్వేషం అనేటువంటిది పెంచి పోషించేటువంటి దానికి ఎందుకో మనసు చివుక్కుమంటుంది. ఒకసారి ఏమైనా పొరపాటు మాడితే క్షమించాలి. ఇది చెప్పాలనుకున్నటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.